ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సుదీర్ఘంగా సాగిన ఈ భేటీలో నూతన మద్యం విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. నాణ్యమైన మద్యం బ్రాండ్స్ అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. సగటు మద్యం ధర 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై ఈ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వర్, స్పందన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేబినెట్ సమావేశం సంబంధించి నూతన నిర్ణయాలు తీసుకున్నారు. అలాగే నూతన మద్యం పాలసీకి సంబంధించి కూడా ఆమోద ముద్ర లభించింది. ఆంధ్రప్రదేశ్ లో ఎప్పటి నుంచి మద్యం ప్రియులు ఎప్పుడు నూతన మద్యం పాలసీ వచ్చిద్దా అని చెప్పి కూడా ఆశగా ఎదురు చూస్తున్నట్లో ఎటువంటి సందేహం లేదు. ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావటానికి కూడా ఒక రకంగా ప్రధాన భూమిక ప్రధాన పాత్ర పోషించింది మద్యం విధానమే అని చెప్పుకోవడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా దాదాపుగా 10 నుంచి 15 లక్షల మంది మద్యం ప్రియులు మొత్తం కూడా ఆ నూతన మద్యం విధానం కోసమే ఆ టీడీపీకి ఓటు వేసిన సందర్భాలు కూడా ఉండటంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే వైఎస్ఆర్సీపీని దించి ఆ ఇంటికి పంపించడానికి కూడా కారణం ఆ వైఎస్ఆర్సీపీ ప్రవేశపెట్టిన నూతన మద్యం పాలసీని వైఎస్ఆర్సీపీ ఎక్కువ శాతం ఇంటికి పోవడానికి కూడా ఉపయోగపడిన దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అయితే ఏదైతే ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాటనైతే మరొకసారి నిలబెట్టుకుందని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో నూతన మద్యం పాలసీని అయితే అదేగా అధికారంలోకి మరలా తీసుకొచ్చింది. నూతన మద్యం పాలసీకి సంబంధించి కూడా కొద్దిసేపటి క్రితం ఆంధ్రప్రదేశ్ కేబినెట్ చర్చలు సుదీర్ఘంగా జరిపారు. అలాగే నూతన మద్యం విధానాన్ని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. మొత్తానికైతే సగటును మద్యం ధర 99 రూపాయల నుంచి ఉంచాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. అలాగే ఏదైతే నూతన మద్యం విధానానికి సంబంధించి కూడా ప్రైవేటు పరం చేసి ప్రైవేటు వ్యక్తుల ద్వారా ఈ మద్యం విధానాన్ని నూతన మద్యం విధానాన్ని తీసుకెళ్లాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఏదైతే ముఖ్యంగా 2019లో ఆ మద్యం విధానం ఉందో ఆ మద్యం 2019లో ఈ మద్యం విధానం ఏ రకంగా ఉందో అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకి మించి కూడా అమ్మకుండా తక్కువ చేసి అమ్మాలని కూడా నూతన మద్యం పాలసీలో రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అలాగే సగటు మద్యం ధర 99 రూపాయల నుంచి పెట్టడంతో ఆంధ్రప్రదేశ్ లో మద్యం ప్రియులకి ఒక రకంగా ఆనందం ఎగిరి గంతేసే విషయాన్ని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అలాగే ఏదైతే ఆ భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు ఆ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ పునరుద్ధీకరణపై కూడా కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఆగస్టులో వాలంటీర్ కాల పరిమితి ముగిసిందని అధికారులు కేబినెట్ సమావేశంలో మంత్రులకి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అలాగే ఏడాది క్రితమే వాలంటీర్లను తొలగించారని జగన్ గవర్నమెంట్ లోనే వాళ్ళ కాల పరిమితి ముగిసగా అప్పటికే తొలగించిన పరిస్థితి కూడా ఏర్పడిందని కూడా చెప్పారు. 2023 వాలంటీర్ల పదవి కాలం ముగిసిన అప్పటి గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండిన నేపథ్యంలో కూడా వాలంటీర్ల పదవి కాలం ముగిసిన తర్వాత రెవెన్యూలు చేయలేదని మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రికి అయితే వివరించిన పరిస్థితి ఉంది. అలాగే తప్పుడు విధానాలు దొంగ పద్ధతుల్లోనే జగన్ పాలన కొనసాగించారని పలువురు మంత్రులు రాష్ట్ర ముఖ్యమంత్రికి వివరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వాలంటీర్ పునరుద్ధరణపై మరింత సమాచారం తీసుకోవాలని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులకి సూచించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే
గత ప్రభుత్వంలో సాక్షి పత్రిక కొనుగోలుకు సంబంధించి కూడా కొంత మేరకు అవకతవకలు జరిగాయని కేబినెట్ లో కొంతమేరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే ప్రభుత్వ ఖజానాకు కూడా కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా మంత్రివర్గ సమీక్ష సమావేశంలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అలాగే వాలంటీర్లకు సంబంధించి సచివాలయాలకు దినపత్రికల కొనుగోలు కూడా నెలకి 200 రూపాయలు నిన్నటి దాకా వచ్చేది. అలాగే అక్టోబర్ నుంచి ఈ సచివాలయాలకు సంబంధించి సాక్షి దినపత్రికకి 200 రూపాయలు రద్దు చేయాలని కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ముఖ్యంగా ఏదైతే పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణం సిడబ్ల్యూసి సూచనల మేరకే పాత ఏజెన్సీకి ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక ఏజెన్సీకి పనులు కేటాయించడం వల్ల కూడా తదనంతరం ఏదైనా సమస్యలు ఇచ్చినా గానీ ఏజెన్సీ మీద బాధ్యత ఉంటుందని కూడా మంత్రివర్గం అభిప్రాయపడి డయాఫ్రమ్ వాల్ నిర్మాణానికి సంబంధించి సిడబ్ల్యూసి సూచనల మేరకు పాత ఏజెన్సీకే నిర్ణయించడం అనేది కూడా కేబినెట్ సమావేశంలో గొప్ప విషయం చెప్పుకోవచ్చు. అలాగే ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ప్రాధాన్యం ఇస్తూ స్టెమీ పథకం అమల్లోకి తీసుకురావాలని కూడా నిర్ణయించారు. అలాగే ఆధార్ తరహాలో విద్యార్థులకి ఆపార్ గుర్తింపు కార్డులను కూడా ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. అది జనవరి నుంచి కానీ నవంబర్ నుంచి కానీ కూడా అమల్లోకి తీసుకురావాలని విద్యార్థులు ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు తరహాలో వాళ్ళ యొక్క స్కూల్లో జాయినింగ్ సమయంలో ఆధార్ కార్డు కంపల్సరీ చేసింది. ప్రతి ఒక్క విద్యార్థి కూడా స్కూల్ ఎగ్జామ్స్ రాసే క్రమంలో గానీ నూతన స్కూల్లో జాయిన్ అయ్యేటప్పుడు గానీ ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్ కి వెళ్లే సమయంలో కానీ కంపల్సరీ ఆపార్ గుర్తింపు కార్డు తీసుకొని వెళ్లాలని సూచించింది. అలాగే హోంశాఖలో కొత్త కార్పొరేషన్లు ఏర్పాటుకి సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయగా కొత్త కార్పొరేషన్ కి దాదాపుగా 10 కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ను కూడా విడుదల చేయాలని రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన పరిస్థితి ఉంది. అలాగే వాలంటీర్లను వాలంటీర్లను ప్లస్ సచివాలయాలు అందరినీ కూడా కలిపి వివిధ శాఖల్లో వేయాలని కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో వచ్చే నెల నుంచి కూడా ఇప్పటిదాకా ఉన్న వార్డు పట్టణ గ్రామ సచివాలయాలకు సంబంధించిన ఉద్యోగస్తులందరినీ కూడా వివిధ శాఖల్లోకి పంపించే ఏర్పాట్లు కూడా చేయనున్నారు. అలాగే వాలంటీర్ల వ్యవస్థ ఇంకా రద్దు అవుతుందని కూడా ఒక రకంగా సూచాయిగా తెలిపిన పరిస్థితి అది కూడా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో మద్యం పాలసీకి సంబంధించి నూతన ఎక్స్చేంజ్ పాలసీకి ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో ప్రైవేటు వ్యక్తులకి మద్యం దుకాణాల నిర్వహణ అప్పగించడంతో పాటు గతంలో ఉన్న విధానాన్ని అవలంబించారు. అలాగే ఏదైతే రైట్, థ్యాంక్ యూ నాగేశ్వర్.